అధ్యక్ష, ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ నూతన ఆర్థిక విధానాలు తీసుకొస్తే దానికి భిన్నంగా మాట్లాడినటువంటి మోడీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుండు. ఏదైతే ఇవాళ రైతులు దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేస్తే మీరు పెట్టినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా నేను పూర్తిగా అమలు చేస్తాను అని చెప్పేసి రాతపూర్వకంగా చెప్పి వాళ్ళకు రైతాంగానికి దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి ఈరోజు తప్పించుకున్న ఘటనని మనం చూస్తున్నాం. మిత్రులారా, అటు కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచుతుంది, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా తానిచ్చిన 6 గ్యారంటీలు 7వ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ గ్యారంటీల్ని ఎక్కడ పెట్టిండు, ఈ గ్యారంటీల్ని మరిచిపోయిండు. ఇవాళ ఏదైతే పేదలందరికీ కూడా ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు కట్టిస్తానన్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. మరి ఇచ్చిండ్రా అంటే అది ఇప్పటికి కూడా 17 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, కానీ ఇప్పటికి కూడా దాన్ని ఇంకా సర్వేల పేరు మీద కాలవ్యాపన చేస్తుంది తప్ప దాన్ని పరిష్కారం చేసిన స్థితి లేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏది అని అంటే కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరు కలిసికట్టుగా ఉద్యమాలు చేసినాడే, వీళ్ళ తల వంచినాడే పరిష్కారం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.